వెల్కమ్ టు తీర్పు 9 టీవీ న్యూస్. తీర్పు 9 టీవీ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకూబ్. శృంగారంలో ఉండగా గుండెపోటు వచ్చిందని మొగుడిని చంపేసిన భార్య. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపేసింది ఓ భార్య. కరీంనగర్ లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో 5గురిని కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనరేట్ లో గురువారం సిపి గౌస్ ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కత్తి మౌనిక సురేష్ 2015లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. అయితే ఇటీవల మౌనిక సెక్స్ వర్కర్ గా మారింది. అయితే సురేష్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకోసం తన బంధువులైన అరిగే శ్రీజ, పోతి శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య, ఊరఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. ఇందుకు వారు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఒకరోజు వయగ్ర మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా వాసన రావడంతో సురేష్ దానిని తినలేదు. ప్లాన్ బిలో భాగంగా సెప్టెంబర్ 15న సురేష్ మద్యం తాగుతుండగా అందులో బీపీ నిద్ర మాత్రలు పొడిగా చేసి అందులో కలిపింది. అది తాగిన సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో సురేష్ మెడకు చీరను బిగించి కిటికీ గ్రిల్కు వేలాడదీసి ఊరేసి చంపేసింది. శృంగారం చేస్తుండగా స్పృహ కోల్పోయాడని తన అత్త మామలకు చెప్పింది. వెంటనే సురేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మౌనిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కదలికలపై ఫోకస్ పెట్టారు. లోతుగా దర్యాప్తు చేయగా మౌనిక అసలు నిజం ఒప్పుకుంది. తానే అరిగే శ్రీజ, పోతి శివకృష్ణ, దొమ్మాటి అజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.